श्री गणेशाय नमः। గోవిందా గోవిందా. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నేను మీ ట్యాక్సీ వాలా. అండ్ 2 months అయితే గ్యాప్ వచ్చింది వీడియోలు తీయక. అండ్ మా తమ్ముని పెళ్ళి ఉన్నాను మాత్రం 2 months అయితే గ్యాప్ వచ్చింది. ఇక పెళ్ళి అయిపోయింది, మళ్ళీ జాతర వచ్చిందనమాట. మా అత్తమ్మ ఊళ్ళో జాతరకి అయితే వచ్చేసినాము. ఇక జాతర చూసుకొని మళ్ళీ కంటిన్యూగా వీడియోలు అయితే వస్తుంటాయి. అండ్ ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ అయితే మనము లేచి అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ మెయిన్ రోడ్ ఉంటుంది. మెయిన్ రోడ్ నుండి గుడి దాకా అయితే ఒక 200 meters ఉంటుంది. ఇక రథం బండి అనేది టెంపుల్ నుండి మెయిన్ రోడ్ దాకా వస్తుంది. అక్కడ నుండి మళ్ళీ రిటర్న్ వెళ్ళి టెంపుల్ దగ్గరికి పోతుంది అనమాట. ఇక మేమైతే లేట్ అయింది జర. చూడండి, ఇక్కడికి వెళ్ళి టెంపుల్ దాకా పోతుంది. టెంపుల్ నుండి వచ్చి మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే వచ్చినాము టెంపుల్ దగ్గరికి. ఫస్ట్ ఇక్కడ వచ్చేటప్పుడు అయితే రాలేదు, మిస్ అయిపోయినాం. రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే చేరుకున్నాం టెంపుల్ దగ్గరికి. ఇక చూపిస్తా చూడండి కథ కార్ఖానా టెంపుల్స్ అంతా. ఇప్పుడు ఆ టెంపుల్ లోపలికి వెళ్ళి ఒక పెద్ద స్టిక్ అనేది, అంటే పెద్ద ముద్ద అనేది తీస్తారనమాట. చాలా పెద్ద ఉంటుంది ముద్దు, మొత్తం కట్టేనే అనమాట అది. ఇప్పుడు బయటకు తీసి మొత్తము తేనె నూనెతో మొత్తము రుద్దుతారు అనమాట దాన్ని. ఈవినింగ్ వచ్చేసి దాని మీదకి ఎక్కడికి ట్రై చేస్తారు అందరూ. పోయినసారి వీడియోలో పెట్టాను చూడండి, సేమ్ అదే టైప్ అనమాట. ఇప్పుడు ఈ కట్టెని తీసుకొని అక్కడ వెళ్ళి పాతుతారు అనమాట. టెంపుల్ సైడ్ పక్క సైడ్ పాతుతారు. కానీ పెద్దగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది కట్టె అది. అండ్ దాని మీద ఎక్కడికి ట్రై చేస్తారు. లాస్ట్ ఒకరికి దీని కట్టెపైన ఒకరు కూర్చుంటారు అనమాట. మీకు ఇప్పుడు ముందున్న వీడియోలో వస్తుంటుంది, ముందు ఇంకా వస్తుంది ఆ వీడియో అనేది. అప్పటి కట్టెపైన ఒకరు కూర్చుంటారు, దాన్ని ఒకరు అందుకోవాలి పోయి. చాలామంది ట్రై చేస్తారు, అందరూ ఒకరి మీద ఒకరు ఎక్కి అందుకుంటారు అనమాట. అండ్ ఇది చాలా పెద్ద ఉంటుంది అనమాట ఈ మొద్దు కట్టె. అండ్ దీన్ని అక్కడ పాతారనమాట ఇప్పుడు. అండ్ ఈవినింగ్ నుండి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 4:30 5:30కి స్టార్ట్ అవుతుంది ఎక్కడం అనేది. అప్పుడు చూపిస్తారు. చలో మేము మార్నింగ్ మళ్ళీ ఇంటికి వచ్చేసి అయితే ఈవినింగ్ అయితే మళ్ళీ బయలుదేరినాం గుడికాడికి. ఈ మార్నింగ్ అయితే మన కారు లోపలికి అయితే ఎంట్రీ కాలే, చాలా ట్రాఫిక్ ఉన్నది. అండ్ జనాభాకి ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు జర తక్కువ ఉన్నారు అనమాట. ఇక వస్తుంటే ఇంక ఎక్కువ అవుతుంటారు. మేము ముందైతే పొద్దుగాల బయలుదేరినాము టెంపుల్ దగ్గరికి అయితే. అండ్ ఇక స్టార్టింగ్ నుండి అన్ని ఇక ఎగ్జిబిషన్ అన్ని సెంటర్లు అయితే బాగానే పెట్టారు. చాలామంది బయట నుండి వస్తారనమాట ఈ జాతరకి. గుడబెల్లూరు జాతర ఇది. శ్రీ లక్ష్మీ స్వయంభూ వెలిసిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాబట్టి చాలామంది బయట నుండి అయితే వస్తారు. శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇది. ప్రతి సంవత్సరం జాతర జరుగుతుంది. 3 సంవత్సరాలకు ఒకసారి స్వామివారి పాదాలు ఊరేగిస్తారనమాట. అది నేను స్టార్టింగ్ పోయిన సంవత్సరం అయితే వీడియో తీసి పెట్టిన, చూడని వాళ్ళు ఉంటే. అండ్ మొత్తం అయితే చాలామంది వస్తారు ఇక్కడ. గూడారాలు వేసుకొని ఉంటారు, గుడిసెలు వేసుకొని ఉంటారు అనమాట.
ఇది చూడండి చాలా పెద్దగా ఉంది. ఇది భూచక్రం లాగా తిరుగుతూ ఉంది. దీన్ని ఎక్కాలి మనం అయితే. జెంట్ వీల్ లాగానే ఉంటుంది కానీ జెంట్ వీల్ కాదు అది. అండ్ ఇది ఒక రైలు అయితే పెట్టారు. ఇక 3 ఐటమ్స్ అయితే పెట్టారు మొత్తం అయితే. చిన్నపిల్లల కారు ఉన్నాయి, ఒక జెయింట్ వీల్ లాంటిది ఇది అండ్ ఇంకొకటి అయితే బ్రేక్ డ్యాన్స్ అయితే పెట్టారు. పోయినసారి అయితే మనం బ్రేక్ డ్యాన్స్ అయితే ఎక్కినాము. చూడండి బ్రేక్ డ్యాన్స్ అయితే పెట్టారు. ఇక చిన్నపిల్లలు చూడండి ఎంత మంచిగా ఆడుకుంటారో. చలో చూపిస్తా చూడండి. మనం ఇప్పుడు పోల్ ఎక్కుతారు. స్టార్ట్ అయింది ఆల్రెడీ. మేము లేట్కి వెళ్తున్నాం. పోల్ ఎక్కేది అయితే స్టార్ట్ అయింది. తాటే నుంజలుగా పెట్టిరు తిననీకి. ఇక చూపిస్తా చలో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు యూట్యూబర్ వాళ్ళ జాతరకు వచ్చిన ఫ్రెండ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే జాతర, గుడేబెల్లూరు జాతర. చాలా పోల్ ఎక్కడం అయితే స్టార్ట్ చేసారు. మనమైతే లేట్గా అయితే వచ్చినాము జాతరకి, టెంపుల్ దగ్గరికి. ఇక పోలు అయితే దాదాపు 1 అవర్ అవుతుంది స్టార్ట్ అయ్యి. ఎక్కుతారు, జారుతారు, కింద పడుతారు అనమాట. అట్లనే ట్రై చేస్తుంటారు. పైన కూర్చున్నారు ఒక వ్యక్తి. ఆ పోల్ పైన ఒక వ్యక్తి కూర్చుంటారు అనమాట. ఆ వ్యక్తిని అందుకోవాలి మనం చేయి. ఆ వ్యక్తి చేయి అందిస్తే మనం చేయి అందుకోవాలన్నమాట. ఇట్లా ఎక్కుతారు కదా, ఎవరు పడితే వాళ్ళు చేయి అందుకోరు. ఈ జాతరగా అంటే స్పెషల్గా ఒక ఆయన ఉన్నాడు అనమాట. వాళ్ళ కుటుంబం నుండి అందుకుంటారు అనమాట ఒక ఆయన. అంటే ఎవరు పడితే వాళ్ళకి అందుకోనికి వీలు ఉండదు. అతను ఒక్కడే అందుకోవాలి వచ్చి. వీళ్ళందరూ ఇట్లా లైన్గా నించుంటే వాళ్ళ పైనుండి వచ్చి ఆ పైన ఆయనని అందుకుంటాడు అన్నమాట. అట్లుంటుంది కథ ఈ పోల్ది. మళ్ళీ వేరే వాళ్ళకి అందుకునే ఛాయిస్ లేదు. కానీ చాలా కష్టపడతారు ఇట్లా. అది మొత్తం ఆయిల్ ఉంటుంది, జారుతూ ఉంటుంది. చాలాసార్లు కింద పడతారు, ఎక్కుతూ ఉంటారు. వాళ్ళందరూ గట్టి ఉన్నారనంటే తెలిసిందా. ఇంకా ఈ పోలు ఎక్కి ఆయన అందుకున్న వ్యక్తి అయితే పైకి ఎక్కి ఆ చెయ్యి అందుకుంటారు. పైన ఉన్న ఆయన చెయ్యి అందుకుంటే గతం ముగిస్తారనమాట. ఇక అందరు దిగిపోతారు. లాస్ట్గా పైన కూర్చున్న ఆయన కూడా దిగిపోతాడు అనమాట. పైన అయితే గట్టినే పట్టుకుండు లాస్ట్ ఈ వ్యక్తి అయితే. చూద్దాం ఎంతవరకు అయితే ఎక్కుడు. ఆల్మోస్ట్ అయిపోతుంది అనుకుంటా నాకు తెలిసిన కాడికి అయితే. పట్టుకోనికి ట్రై చేస్తారు. షర్ట్ జారిపోతారు. మళ్ళీ కింద అయితే జారిపోతారు ముగ్గురు అయితే జారిపోయారు కింద. ఇంకొక ముగ్గురు అయితే ఉన్నారు అక్కడ. మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటారు అనమాట. ఆపరు. వాళ్ళ పైన చెయ్యి అందించేదాకా ఎక్కుతూనే ఉంటారు. అయితే ఇంతకుముందు అయితే కొన్ని ఏళ్ళ క్రితము సాయంత్రం ఈవినింగ్ స్టార్ట్ అయితే నైట్ 12 అవుతుండేనంట అందుకోవడానికి. ఇప్పుడైతే జర తొందరనే అందుకుంటారు అనమాట. ఈ వ్యక్తి అనమాట, ఈ పెద్ద మనిషి అందుకోవాలి. వీళ్ళ ఫ్యామిలీనే ఎవరో ఒకరు అందుకోవాలన్నమాట. ఇట్లా ఒకరి మీద ఒకరు ఉంటే ఆ పెద్ద మనిషి వాళ్ళ మీదకి వెళ్ళి ఎక్కి ఆ పైన ఉన్న ఆయనకి చెయ్యి టచ్ చేయాలి. కథం ఇక పోల్ది అనేది ముగిస్తారు. అందరు దిగిపోతారు. ఎక్కడ జనాభా అక్కడ జాతర వేసుకొని ఇంటికి జంపు. ఇక అది కథ. ఈ ఎక్కుతారో లేదో చూడాలన్నమాట. రైట్, ఈ ఒక్క వ్యక్తిని ఎక్కితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఒక సైడ్ భయం ఉంటుంది, ఏడ జారి పడతాం అనేది. దీన్ని ఎక్కడానికి కూడా చాలా ధైర్యం కావాలా, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎక్కాలంటే. ఆల్మోస్ట్ ఎక్కేసిండు. ఇక కొద్దిగా జస్ట్ ఆయన మీనికి ఎక్కేసి అందేస్తాను అనమాట ఆయన చెయ్యి.
మొత్తం ఆయిల్ ఆయిల్ ఉంటుంది అనమాట. అది జారిపోతూ ఉంటుంది, కండవలతో పట్టుకుంటారు వాళ్ళు. ఓకే, ఎక్కేసిండు. ఆయన పైనుండి చేయిస్తుండు చూడండి. కొద్దిగా గ్రిప్తో పట్టుకుంటే ఎక్కి ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇక. రైట్ ఇచ్చేస్తాడు ఆల్మోస్ట్ ఇక. ఓకే, ఆయన భుజాల మీద ఎక్కిండు. ఓకే రైట్. ఓ షెట్ జారిపోతుండు. రైట్, అందేసుకుండు. సెకండ్ అయితే ఇచ్చేసిండు మనడు. కథం ఇంక ఒక్కొక్కరు దిగిపోతారు అనమాట. అందుకున్నాడు. ఇక దిగిపోతూ ఉంటారు మెల్లగా కిందికి. జాతరకు వస్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక అందరు దిగిపోతారు. లాస్ట్కి ఇక పైన కూర్చుని ఆయన వరకు దిగిపోతాడు అనమాట. ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతూ ఉంటారు చూడండి. అందుకున్నారు, ఆలస్యం లేదు, ఇక రిటర్న్ అవుతారు అందరూ. ఇక చూడండి, లాస్ట్ పైన పోల్ పైన కూర్చున్న వ్యక్తి ఇప్పుడు దిగుతున్నాడు అనమాట. చూడండి, ఆ పైన కూర్చున్నాడు కదా పోల్ పైన, ఆ వ్యక్తి అనమాట ఈయన. ఈ చుట్టూ తాళ్ళు కట్టి చూడండి. ఇది ఈ పోల్కి సపోర్ట్గా తాళ్ళు ఉంటాయి కదా, ఇక లాస్ట్ అయినా దిగనిక పోల్ కట్టిరు. చుట్టూ తాళ్ళు కడితే దిగుతాడు అనమాట ఆయన. ఇక మనమైతే ఎంట్రీ ఇచ్చేసినాం. ఎందుకంటే మొత్తం వీడియోలో మనం కనిపించకుంటే బాగుండదు కదా, అట్లని మన కార్ వచ్చేసి ఆపిన. ఇక నైట్ అయితే అయిపోయింది. చూడండి లైటింగ్ అయితే ఎట్లుందో. చలో ఇక జాతర చేసుకొని వెళ్ళిపోవడే. ఇప్పుడు వచ్చేసి మీకు వెంకటేశ్వర స్వామి పాదాలు చూపిస్తే చూడండి. ఇవే అన్నమాట వెంకటేశ్వర స్వామి పాదాలు. 3 సంవత్సరాలకు ఒకసారి ఊరేగిస్తారు అనమాట ఆ పాదాలని. అండ్ ఇక ఇది వచ్చేసి లోపల ఎంట్రీ అనమాట. ఎంట్రీ అక్కడ సైడ్ ఉండేది. ఎగ్జిట్కి వెళ్ళి లోపలికి వచ్చాను నేను. అండ్ ఈ లోపల వచ్చేసి మొత్తం ఇట్లా ఉంటుంది అనమాట. మొత్తం దేవుళ్ళ విగ్రహాలు, దేవతల విగ్రహాలు ఉంటాయి అన్నమాట. చాలా పెద్ద టెంపుల్ ఇది. చుట్టూరా దేవతలు విగ్రహాలు అయితే ఉంటాయి. అండ్ లోపల వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే మనకి కెమెరా అలో ఉండదు, ఓన్లీ ఇక్కడ కాడికి అలా ఉంటుంది. ఇది వచ్చేసి మండపం లోపల ఇక్కడ కాడికి అలా ఉంటుంది అనమాట. అండ్ టెంపుల్లో కూడా వచ్చేసి మొత్తం బండకే వెలిసి ఉంటాడు అనమాట. ఇక ఉట్టేప్పుడు అయితే మనకి అలా ఉంటుంది, కానీ కెమెరాకి ఇప్పుడైతే అసలుకి అలౌ చేయడు. చలో జాతరకి అయితే ఎంట్రీ ఇచ్చేసినాము. ఇక ఫస్ట్ స్టార్టింగ్ గాజుల సైడ్ అయితే వచ్చేసారు మనల్లో. ఇక్కడ అన్నీ గాజుల సెక్షన్ అనమాట, మొత్తం గాజులే ఉంటాయి. ఈ గాజుల తర్వాత అన్నీ ఇక బొమ్మలు, బొరుగులు, అన్నీ పుట్నాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక ఫస్ట్ అయితే గాజులు అయితే వేయించుకుంటారు మా వాళ్ళు. చూడండి, ఇక ఇక్కడ నుండి మొత్తం స్టార్ట్ అనమాట. ఇక ఇప్పుడు వచ్చేసి అయితే స్వామిని అయితే ఊరేగిస్తారు జాతరలో. అండ్ ఇప్పుడు గరుడ వాహనం పైన ఊరేగిస్తారు అనమాట.
ఇక్కడ సెక్షన్ వచ్చేసి అయితే పప్పులు బొరుగులు పుట్నాలు జిలేబీలు అనమాట. ఇక జాతర అంటేనే ఇవి తీసుకొని అయితే తినాలి. ఇక లాస్ట్ అయితే ఎగ్జిబిషన్ అయితే వచ్చేసినాం. ఇక నేనైతే ఏమి ఎక్కలే కానీ మా పాపని అయితే ఎక్కించిన. ఫస్ట్ టైం అయితే మా పాపని అయితే ఎక్కియడం ఏడెక్కియలేదు, ఇప్పుడే ఎక్కించిన. ధైర్యంగా కూర్చుంది. బాగా ఏడుస్తుంది అనుకున్నా, మా వైఫ్ ఉండి ఏడుస్తుంది అన్నది కానీ ఏడువల్ల ధైర్యంగా కూర్చుంది. మంచిగా ఆడుకుంటుంది. కాకపోతే బిగ్గర పట్టుకొని కూర్చుంది భయంతో. పలకేస్తేనే వలుకుతుంది అనమాట. ఇక జాతర అయిపోయింది. ఇక 3 రోజుల నుండి ముక్క లేదు కాబట్టి ఇక కబాబ్స్ అయితే వచ్చేసినాము. ఇక 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాము, కబాబ్స్ కాల్పించుకుంటున్నాము. ఇక ఇదిగా తీసుడు అనమాట మనం ఈరోజు. ఇక తాగుడు దిగుడు ఏముండదు కానీ ఓన్లీ తినేదే ఉంటుంది అన్నమాట. ఏం చేస్తున్నారా? ఫ్లైయింగ్ కిక్స్ ఇస్తున్నాను. ఎవరికి? వాళ్ళకి